అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారా తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసాముగట హెడ్లైన్స్ చూడుర్రి 1.5 ఎకరాలకు రైతు భరోసా ఫైనల్ ఎల్లుండికెళ్లే పథకాలు వంచుడు చాలు పెట్టుబడులు తెచ్చిన సీఎం కు వెల్కమ్ కారోలకు అస్సలు అయితలేదట జీర్ణం మస్తుంది కరీంనగర్ రాజకీయం అందరి నోట డెవలప్మెంట్ రాగం మేడారం చిన్న జాతరపై నజర్ 32 కోట్లు పంపుతున్నది సర్కార్ బాణాలు తీస్తున్న అనుమానం ఎందుకైతున్నాయో ఇంతగనం అవు బిడ్డ జర ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయొద్దాం పారాదు నీకు సార్లు ఎరకనట్టుగా కూపన్ కరెక్ట్ వస్తలేదు కాగితం ఇచ్చొద్దని ఓ సర్పంచ్ అన్న నిన్ను గెలిపించింది దేనికే మా మన్మడు పుట్టి 6 ఏండ్లాయే ఇంకా ఇన మా కొడుకు కారు టిప్పియవా అన్నా జర చూడే 2 కొడుకులు కోడండ్లు మన్మలు మన్మరాండ్లు అందరు మొక్కింట్లోనే మెసులుడు కష్టమైతుంది ఎమ్మెల్యే సాబ్కు ఓ మాట చెప్పి గా డబల్ బెడ్రూమ్ ఇంట్లో వచ్చేటట్టు చూడే నీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడుకునేది కానీ ఇప్పుడు ఆ ఆఫీసర్లు ఆ ఎమ్మెల్యేలంతా మనూరికే రావట్టిరి దొరకక దొరికినందుకో ఏమో కావాల్సిన వాటి కోసం ఖరాఖండిగా అడుగుతాండ్రు ఆఖర్నాడు కూడా ఆడాడ గడ్బర్లతోటి గ్రామ సభలు వచ్చినాయి చాలా మంది అడుగుతున్నది రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఏళ్ళకెళ్ళి ఎన్ని అప్లికేషన్ పెట్టినా ఇయ్యకపోయేసరికి ఇప్పుడన్నా ఇస్తారా ఇయ్యరా అని గట్టిగానే అడుగుతున్నారు మేము 30 ఏళ్ళ బట్టి కిరాయి ఉంటున్నాం మాకు రాలేదు చాలా పెట్టినాం రేషన్ కార్డు కావాలి ఇందిరమ్మ కింద ఇల్లు పెట్టుకోవడానికి పేర్లు రానోళ్ళ అప్లికేషన్లు మళ్ళా తీసుకున్నారు అరే ఎన్ని మాటల దరఖాస్తు పెట్టాలని కోపానికి వస్తున్నారు జనము పాప 15 సంవత్సరాల ఇప్పటిదాకా రేషన్ కార్డుల లిస్టు లేదు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినా అప్పుడు రాలే ఇప్పుడు మొన్న కూడా చేసినా అప్పుడు రాలే మళ్ళీ ఇప్పుడు చేయమంటున్నారు ఇప్పుడు కూడా చేసిన ఫోటో తీసుకున్నాడు మన ఆధార్ కార్డు జిరాక్స్ పోయింది సార్కు మరి ఇప్పుడు సార్ మా అన్న పేరు లేదు ఇప్పుడు ఎన్నిసార్లు ఇవ్వాలి మేము చెప్పగలిగింది దాకా ఓట్లు వేసినప్పుడు మాత్రం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాను ఫామ్ ఇచ్చినాను రాలే జిరాక్స్ మిషన్ మన రేవంత్ రెడ్డి పంపిస్తే ఇంటికాడ రోజు తీసుకున్నాం ఎన్ని కానీ జిరాక్స్ తీసుకోవాలా కేసీఆర్ ఉన్నప్పుడు తీసుకుని చచ్చిపోయినాము ఇక ఇటు చూడండి కారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ వచ్చి ఇందిరమ్మ ఇంట్లో అందరు గట్టియాలని లొల్లి చేస్తుంటే 10 ఏళ్ళు మీరెందుకు గట్టియలేదని పబ్లిక్ అంతా మర్రపడ్డారు కమలాపూర్ లా కొందరు కోడిగుడ్లు టమాటాలు ఇసిరేసిరు ఎమ్మెల్యే గారి మీదకి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ సార్ వచ్చి మా కేసీఆర్ సార్ అజ్జేసిండు ఇజ్జేసిండు అని స్పీచ్ దంచుతుంటే మీరే ఇండ్లు కట్టియలే రేషన్ కార్డు ఇయ్యలేదని వీళ్ళంతా జగడానికి వచ్చిర్రు ఏడాదికి నిచ్చుకుంటూ వస్తే ఈ 10 ఏళ్లలో అందరికి కోపిన్ కారట్లు వచ్చు మంచి ఇండ్లు వచ్చు లాపరో చేసినందుకు ఇప్పుడు గిన్ని లొల్లులు అట్లని ఇయాల్టికే మొడవదట్టుల్లో అప్లికేషన్లు ఎప్పుడైనా తీసుకుంటామని మళ్ళొక పారు సాటింపేసిరు మంత్రులు ఇది నిరంతరము జరిగే ప్రక్రియ ఇదేదో ఒక్కసారి ఇచ్చి క్లోజ్ అయ్యే ప్రక్రియ కాదు అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం సపోజ్ మేము నియోజకవర్గాన్ని 3500 ఇస్తున్నాం 10,000 వచ్చారనుకో సెకండ్ ఇయర్ ఇస్తాం ఇక ఎల్లుండి జెండా వందనం కాగానే రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా 4 పథకాలు చాలా అవుతాయి ఇవాళ ఏ పేపర్ మర్రేసినా పెద్ద వార్త ఏందంటే 1,78,500 కోట్లు వచ్చినాయని గదేనబ్బా దావోస్ మీటింగ్ అని అయింది కదా దునియా పెట్టుబడిదారులంతా వచ్చేది అగో గడికి మనోళ్ళు పోయి తెలంగాణలో కంపెనీలు ఆఫీసులు పెడితే ఎంత ఫాయిదా ఉంటుందో చెప్తే సరే అని చాలా మంది ముంగట్టుకొచ్చిండ్రు గట్లొస్తున్నాయే గీ పెట్టుబడులు తెలంగాణకు గిన్నిగనం ఎన్నడు రానందుకే గీ సంబురాలు దావోస్కెళ్ళి సీఎం సార్ వస్తుండని మబ్బుల్నే గాలిమోటార్ డిపో పోయి గిట్ల ఎదుర్కొన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్లు కార్యకర్తలు బగ్గనే వచ్చిరు వెల్కమ్ చెప్తానికి ఆడ పెద్ద కంపెనీలు ఓనర్లు బాస్లతోటి చర్చలు చేసి ఎన్నరానంత పెట్టుబడులు తెస్తున్నారు మళ్ళా దాదాపు 1,80,000 కోట్ల రూపాయల వరకు వస్తా ఉన్నాయి దాదాపు 15 నుంచి 16 సంవత్సరాలు వస్తా ఉన్నాయి ఇక్కడ యువతకు ఉద్యోగాలు వస్తాయి 50,000 పైచీలకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా తయారు కాబోతుంది నిరుడు 43,000 కోట్లు వస్తేనే గొప్ప అనుకుంటే ఈ గిత్తకంతకు 4 వాళ్ళకి మీద వచ్చినట్టు రేవంత్ రెడ్డి సార్ ఇంటికి పోయే తొవ్వంట కూడా బ్యానర్లు ఫ్లెక్సీలు పెట్టిరు ఇదే ముచ్చట సాటింపేసుకుంటా 1,78,500 కోట్లు అంటే చిన్న ముచ్చటేం కాదు పెద్ద కంపెనీలకు హైదరాబాద్ అంటే అట్లుంటది మళ్ళా
10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 25,750 కోట్లు మాత్రమే. దావోస్లో పోయి మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకోవాలి. అవే ఇద్దరు జూబ్లీ హిల్స్ రోడ్ ఇతలు ఒక ఆయన ఉంటాడు, రోడ్ ఒక ఆయన ఉంటాడు. ఈయనింటికి ఆయన పోవచ్చు, ఆయనింటికి నిన్న పోయి ఇన్ని అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఇద్దరు దావోస్కి పోయి ఆ పెట్రోల్ దండు కాదే. కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక డెవలప్మెంట్ ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఒక కడుపు మంటతోటి వారి యొక్క జీర్ణించుకునే తత్వం పెరగాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈనో బాక్స్ ని ఈనో ప్యాకెట్లని కల్వకుంట్ల తారక రామారావు గారింటికి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారింటికి నేను కొరియర్ చేస్తున్నా. నీ ఆనకాలం ఇయ్యకనవాయే మళ్ళీ ఇప్పుడు నాట్లేసిగిన నెల కావచ్చే. గా రైతు భరోసా పైసలు ఇంకా రాకపాయే. అప్పుడే బాగుండే, పంటకు పడేది అని ఒకలు. ఏం బాగుండే, సత్తిరెడ్డి పటేల్ నాటేసేది 4 ఎకరాలు, రైతు బంధు పైకం వచ్చేది 40 ఎకరాలకు. అది మంచిగున్నది. అయితమాయ్ 4 ఒద్దులు ఆలస్యమైనా ఎవ్వరికి రావాలనో గాళ్ళకే రావాలని ఇంకొకలు. ఎంత దున్నినా పొలానికి మొత్తం ఇస్తారంటవా లేకుంటే కట్టింగ్లు పెడతారా అని ఊర్ల పొంట నడుస్తున్న చర్చలు. ఇక అవన్నీ పక్కకు పెట్టి డౌట్లు తీరే యాళ్ళొచ్చింది. సర్వేల మీద సర్వేలు చేసినాక రైతు భరోసా లెక్క తేలిందబ్బా. తెలంగాణలో మొత్తం 1,49,00,000 ఎకరాలకు పైసలు పడతాయి. ఎకరానికి 6,000 అంటే 8,900 కోట్లు. మునుపు కంటే 1,100 కోట్లు ఎక్కువ రైతులకు అందబోతున్నాయి. ఈ పైకం చదువుకొని సందుకల పెట్టిర్రట. ఎల్లుండి పథకం చాలా అవుతుంది కానీ అయితారం బ్యాంకులు బంద్ కాబట్టి మర్నాటి సంది టింగు టింగు అని ఫోన్లు మోగుతాయి. ఫస్ట్ నాడు ఎకరం ఉన్నోళ్లకు అటెనక 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా పెరుక్కుంటా పోతుంది. మరి ఒక్కలకే 30 ఎకరాలు ఉంటే మొత్తానికి వేస్తారా అంటే దానికో లెక్క ఉంది. రాళ్లకి రప్పలకి లేఅవుట్లకి రోడ్ల కింద పోయిన భూములకు ఇవ్వం. వ్యవసాయ యోగ్యమైన భూమి పంట వేసినా వేయకున్నా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. కాదన్నట్టు పంటలు పండే భూములు అన్నిటికీ పక్కా వస్తుంది రైతు భరోసా. ఈ లెక్క తేలుస్తానికి ఆఫీసర్లు ఊరూరు తిరిగి సర్వేలు చేసిండ్రు. గుట్టలు, బోర్లు, ఫంక్షన్ హాళ్లు, వెంచర్లు, కోళ్ల ఫారాలు, పెట్రోల్ బంకులు, కాలనీలు, కంకర మిషన్ల జాగలు, రోడ్లు, రాళ్లు, రప్పల వివరాలు మొత్తం బయటికి చూస్తే 3 లక్షలకు మీద ఎకరాలు ఉన్నట్టు తేలిందట. ఇదంతా కూడా వెంచర్ వేయడం జరిగింది. ఇంతకుముందు ఇది రైతు బంధు వచ్చేది. ఇప్పుడు మేము పరిశీలన తర్వాత ఈ రైతు బంధువులోంచి దీన్ని తీసివేయడం జరుగుతుంది. 7-8 ఎకర్స్ ఉంటుంది ఇది. ఇండ్లు ఇంకా కాలనీలు. సెకండ్ కేటగిరీకి వచ్చేసరికి రియల్ ఎస్టేట్, లేఅవుట్స్, గోదాములు, మైనింగ్లు, ఇంకా నాన్ అగ్రికల్చర్ యూస్ కి వాడినవి. రైతులను మందలిస్తే గిదే మాట అంటారు. పడావు భూములకు పైసా ఇవ్వద్దు, పండించే భూములకే పక్కా వేయాలని. ఆయన బండలకేసిండు, రప్పలకేసిండు, రాళ్ళకేసిండు, అన్నిటికేసిండు రైతు బంధు. అనవసరంగా ఈ గుట్టలకు బోర్లకు ఇచ్చేవాళ్ళు రైతుకు పని చేసుకునేటోనికి వ్యవసాయం చేసేటోనికి ఇస్తే ఆడు బాగుపడతాడు. మొన్నటిదానిక గిట్లు వేసినందుకే 22,000 కోట్ల రూపాయలు పన్నెండు భూములకే పోయినాయి అంటే చూడుర్రిగా. భూములకు ఇచ్చినటువంటి రైతు బంధును రికవర్ చేయాలని, ఆ రికవర్ చేసిన సొమ్ముతో నిజమైన రైతులకు రైతు బంధు ఇవ్వాలని. ఆనకాలానికి ఎత్తిపోయినట్టే గానీ ఎల్లుండి పథకం చాలా అయిందంటే 17 2 పంటలకు పెట్టుబడి పైకం పక్కా వేస్తారట. ఇక మలే మామ మందల మంచి మేకపోతోటి పక్కకు పెట్టు, భయాన్ని ఇప్పుడే ఫోన్లో కొట్టేస్తా. అరే మన రమేష్ గానికి ముందే చెప్పి పెట్టురా, వచ్చే నెలలా మనకు బండ అక్కెర పడుతుందని. మా బిడ్డకు ఇప్పుడే ఫోన్ చేస్తా, అప్పటి వరకు అన్ని తయారు పెట్టుకుంటారు. 4 వద్దులు ఆగురా, మొక్కు తీర్చుకొని వద్దాం గాని. ఇగో గిట్లనే తయారైతుండొచ్చురంతా. హౌ జాతరకు రెడీ అవుతుంది మరి మేడారం. మంత్రులు సీతక్క, సురేఖక్క ఇద్దరొచ్చి సమ్మక్క సారక్కలను కొలుచుకున్నారు. వనదేవతలకు పూజలు కట్టిరు లీడర్లు, ఆఫీసర్లు కలిసి. మళ్ళా మేడారం చిన్న జాతర చాలుగా పోతుంది. వచ్చే నెల 12 తారీఖు నాడు సురువు, 15 తారీఖు నాడు ఒడుస్తుంది. 4 రోజుల పేరు మీద ఓ 20-25 లక్షల మంది భక్తులు వస్తారని అందాజ లెక్క కట్టిండ్రు. ఇటు ఆఫీసర్లు అటు గిరిజన పూజారులతో మీటింగ్ పెట్టి పద్ధతుల ప్రకారం జాతర నడవాలి, వచ్చిన వాళ్ళకి తిప్పలు కాకుండా చూడాలని ఆర్డర్ వేసిర్రు మంత్రులు. సవలతుల కోసం 32 కోట్లు పంపుతుంది సర్కారు. లెక్కకైతే 2 ఏళ్లకు పారి మేడారం జాతర. కానీ చిన్న జాతరకిన భక్తులు శీతం వస్తున్నారు ఈ నడుమ. అందుకే గవర్నమెంట్ కూడా కావాల్సిన పనులు జగబెడుతుంది అన్నట్టు. అయితే ఈ ఇద్దరు మంత్రులకు పురి కలుస్తలేదని కొందరు పుకాలు పుట్టిస్తున్నారని సురేఖ మేడం ఇట్లా అన్నది. ఈ రోజు ఇద్దరు సమ్మక్క సారలమ్మ లాగా ఈ తెలంగాణ బిడ్డలుగా మేమిద్దరం కూడా కలిసి నిలబడి చెప్తా ఉన్నాం. మేమిద్దరం కూడా ఎప్పుడు ఒకటిగా ఉంటాం. ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తాము. పడని పార్టీల లీడర్లు ఒక్కకాడికి వచ్చిండ్రంటే ఇక ఉన్నట్టే పో. మా పార్టీ గొప్ప అని ఒకలు, మా అధ్యక్షుడే సూపర్ అని ఒకలు. మీ ఏలువడిలా అంత ఆగం చేసిండ్రు. అబ్బో మీరున్న నాడే మెలుగా పెట్టిండ్రని ఐషికి తైషి అంటారు కూడా. ఇట్లా ఎన్ని మాటలు చూడలే. కానీ నడుమ కరీంనగర్ లీడర్ల తరికేలాగుందబ్బా.
2 సెంటర్ మంత్రులు, 2 స్టేట్ మంత్రులు, ఓ ఎమ్మెల్యే. కరీంనగర్ లో డెవలప్మెంట్ పనులు చాలు చేస్తానికి 3 పార్టీల లీడర్లు వచ్చే వరకు కార్యకర్తలు ఫుల్ ఖుషి అనుకోరాదుర్రి. నాకు పొన్నమనకైతే పోయినా ఏం లేవు, గ్యాప్స్ ఏం లేవు. నాకు కమలాకర్ కూడా గ్యాప్స్ ఏమి లేవు. ఇక కొంచెం ప్రభాకరం కమలాకరం అది కూడా పోతుంది సార్, ఉండదు. ఇక ఈ 3 లీడర్లు కరీంనగర్ ఎమ్మెల్యే సీట్ కోసం కొట్లాడినోళ్ళైరి. ఓట్లు ఒడిసినాయి, ఇక అందరం ఒకటే అంటాడు అన్నట్టు సంజయ్ సారు. అందరం కలిసి ఉంటుంది, దానిలో ఏం ఇబ్బంది లేదు. అలా ఇవాళ ఈ వేదిక చూసినాక మా సీనన్న పరిశానతో మా ఖమ్మంలో పోతే ఊకే కొట్టుకుంటారా. డంపింగ్ యార్డ్ తో తిప్పలైతుంది, తీసేయాలని పొన్నం సార్ సెంటర్ మంత్రి మనోహర్ సార్ కు చెప్తే वो डंप यार्ड निकालना, सब ताली बजा के एक बार मंत्री को डंप यार्ड यहाँ से हटाने के लिए जोरदार तालियों से ఆవేదన చెప్పిండు. మీరు అందరికీ ఆ వాయిస్ అర్థం కాలే. మీ అందరికీ ఆ డంపింగ్ యార్డ్ కంపు చాలా ఇష్టం అంటున్నది. మీకు ఒక్కసారి అందరు లేచి నిలబడి ఆ డంపింగ్ యార్డ్ కంపు మాకు పోవాలని చెప్పి ఒక్కసారి విజ్ఞప్తి చేయడం అందరూ ఒకసారి సార్. ఇల్లు కట్టేదానికి సెంటర్ వాళ్ళు సాయం చేయాలని పొంగులేటి సార్ కోరితే మన గవర్నమెంట్ ను గంగుల సార్ గీది కోరిండు. ముఖ్యమంత్రి గారు ఎలాగైతే మూసీ ప్రాజెక్ట్ చేస్తున్నారో ఇది ఆల్రెడీ కరీంనగర్ లో మానేర్ రివర్ స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని కంప్లీట్ చేసే బాధ్యతగా కేంద్ర రాష్ట్రపతి తీసుకోవాలని చెప్పి లోకల్ ఎమ్మెల్యేది బీఆర్ఎస్, లోకల్ ఎంపీది బీజేపీ, లోకల్ మంత్రిది కాంగ్రెస్. తలో పార్టీ అయినా కరీంనగర్ డెవలప్మెంట్ కోసం అందరు ఒక్కటైదామనుడు మంచిగుందిలే. కరీంనగర్ లీడర్ల కలుపుకొల్తనం చూసి కొందరికి ఎంత కడుపు నొస్తుందో పో. చిన్నగా నోట్ల వాడకం తగ్గుతున్నదుల్లా. ఫోన్లు తీసుడు, స్కాన్ చేసుడు, పైసలు పంపుడు. 5 రూపాయల కాంచి 50,000 దాకా ఏది కొన్నా ఆన్లైన్లోనే పైకం కట్టుడు నడుస్తుంది. ఏటీఎం బోవుడు, పైకం తీసుడు, చిల్లర లేకుంటే ఇడిపిస్తానికి అటు ఇటు తిరుగుడు. ఈ తిప్పలన్నీ తప్పినట్టే. కాకుంటే ఎప్పుడో ఓ పారి నోట్లు ఇవ్వాల్సి వస్తుంది. చిన్న నోట్లు అయితే పెద్ద ఫరక్ పడదు, కానీ పెద్ద నోట్లు తీసుకుంటప్పుడు జర పైలముల్లో. ఎందుకంటే డౌట్ ఏం లేదు, పక్క ఫేక్ నోట్లే. మొత్తం 5 లక్షలు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల ఇంజనీర్ చదివి కరోనా టైంలో కొలువు పోయి అటెనక జప్పున పైకం సంపాదించాలని దొంగ నోట్ల దందాకు దిగిండట ఓ గన్న. తొల్త కలర్ జిరాక్స్ తీస్తే కరెక్ట్ గా రాలేదట. ఇట్లా కాదని అచ్చం నోట్ల లెక్కుండే కాగితాలు ఎండి తీగ తెచ్చి గాంధీ తాత వాటర్ మార్క్ పడతట్టు ప్రింటింగ్ కొట్టుడు చాలు చేసిండు. సిల్వర్ ఫాయిల్ కలర్ వచ్చే దాంట్లో సేమ్ కలర్ వచ్చే విధంగా దీన్ని ఇలా తీసుకొని దీనిపైన ప్రింట్ చేసి దీన్ని 2 కాపీలతో కలిపి చేయడం వల్ల థిక్నెస్ వస్తుంది. కలకత్తా, గుజరాత్, ఆంధ్ర గ్యాంగ్లతోటి బేరం మాట్లాడుకొని సప్లై చేస్తున్నారట. 10,000 అసలు నోట్లు ఇస్తే 1,00,000 రూపాయల దొంగ నోట్లు ఇస్తున్నారు. ఎప్పటి సంధి నడుస్తుందో పట్నం పోలీసులకు మతలబు తెలిసి పట్టేసిండ్రు. ఇప్పటికీ మార్కెట్లా ఎన్ని లక్షలు మార్చిండో గాని పెద్ద నోట్లు తీసుకునేటోళ్ళు 1కి 2 మాటల జర చెక్కింగ్ చేసుకుంటే మంచిది. కొమ్రెల్లి మల్లన్న, ఐలోని మల్లన్న, కొత్తకొండ వీరభద్రస్వామి జాతరలు నడుస్తున్నాయి జోరుగా. అట్లనే ఏడుపాయల దుర్గమ్మ, నాగోబ జాతరగిన షురు కాబోతున్నాయి. ఓ 20 రోజులైతే మేడారం చిన్న జాతరేనాయే. ఎటు మొక్కున్నోళ్ళు అటు పోతారు. ఇవన్నీ మన తెలంగాణలో జరుగుతున్నాయి. కానీ దేశంలో పెద్ద జాతర నడుస్తుందిలో హౌ మహాకుంభమేళనే. 12 రోజులు 11 కోట్ల మందికి మీదనే పుణ్యతానాలు. అందాజగా రోజుకు 1 కోటి మంది ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు శీతం లైన్లు కడుతున్నారు. దేశం అంతటికెళ్లి భక్తులు, బాబాలు, నాగసాధువులు, అఘోరాలు, లీడర్లు, బయట దేశపోళ్ళు త్రివేణి సంగమంలో మునిగి మా భాగ్యం అనుకుంటున్నారు. శనారం మౌనమాస కాలం చేసిన తల్లిదండ్రులకు ఇడ కర్మ చేస్తే పుణ్యమని నమ్మిక. భక్తులు బగ్గొస్తారు కాబట్టి దేశం అంతటికెళ్లి 150 స్పెషల్ రైళ్లు తిప్పుతున్నారు. మొన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సారు, మంత్రులు గంగల తానాలు చేస్తే వచ్చే నెల 5 నాడు ప్రధాని మోడీ సార్ వస్తాడట. సవలతులు సుత అట్లనే వేసిండ్రు. 10,000 ఎకరాల 1,60,000 టెంట్లు, 1,50,000 టాయిలెట్లు, 55 పోలీస్ స్టేషన్లు, 45,000 మంది పోలీసులు, 15,000 మంది ఊడ్చేటోళ్లు, కిలోమీటర్ మీదనే పైప్ లైన్లు, 67,000 LED లైట్లు, టెంపరవరీ బ్రిడ్జిలు, 1000 దుకాణాలు. ఏం కావాలన్నా దొరుకుతది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. మనసు తుర్తి వేసుకోవచ్చు. కోట్ల మంది వస్తున్నా ఏడ గింత తక్లీఫ్ కాకుండా మంచిగానే అరుచుకుంటున్నారు. ఇటు చూడుర్రి, రీల్స్ కోసం దుబాయ్ షేక్ ఏషం గట్టి ఓవర్ యాక్షన్ చేసిండు గీ పనిమంతుడు. సాధువులు చూసి మంచిగా పెయి సాఫ్ చేసిండ్రు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లకు ఎట్లొస్తామని ఏదో చేయబోతే ఇంకేదో అయిందన్నట్టు.
ఇవాళ మబ్బులలేసి కిటికీలకెళ్ళి బయటికి చూస్తే ఏం కానరాలే. ఇంకా తెల్లారలేదని ఓ గంట మలిసిన ఆటెనక చూస్తే ఇంకా సుత తెల్లారనట్టే కొడుతుంది. హగరో ఇంకా తెల్లారలేదేందని టైం చూస్తే ఏమున్నది 8 దాటింది. ఓ కొడుకో అని దెబ్బలేసి తయారై ఆఫీస్ కురుకొచ్చిన. చాలా మందికి ఇట్లనే అవుతుండొచ్చు నిన్నటి సంది. హౌ మంచి ముచ్చటే. ఏడేడ ఎట్లెట్లుందో అరుసుకుందాం పాన్రి. తెలంగాణ చుట్టూ పొగ సూరినట్టే ఉన్నది పోర్రి. పొద్దుగాల గింత సందు లేకుండా పరుచుకున్నది మంచు. పట్నం మీద పరదేసింది, జిల్లాలను గమ్మేసింది. ఆదిలాబాద్ నుంచి గద్వాల దాకా, సంగారెడ్డి నుంచి కొత్తగూడెం దాకా అంతటిదే కథ. తొవ్వ మీదనైతే బండ్లు పురాగా దగ్గరికి వచ్చేదాకా కానొస్తొట్టు బస్సులు లారీలు లైట్లు వేసుకొని వస్తున్నాయి. ఓ దిక్కు సల్లగా చలి, ఇంకో దిక్కు మంచుతోని చిన్న తిప్పల కాదు. సూరన్న సుత గీ సలిలేమొస్తా అన్నట్టుగానే 9 దాటిదాకా గుడ్ మార్నింగ్ చెప్తలేడు. పట్నంలో బంగుల మీద ఉండి చూస్తే పక్కకున్న బిల్డింగులే కానొస్తలేవు. బడిపోరలు పండ్ల మీద బయటికి పోతోళ్ళు, వాకింగులు చేస్తోళ్ళు చిన్న వణుకుడు కాదు. తొవ్వ కనబడక ఆడాడ టక్కర్లైతున్నాయి. ఎవరి జాగ్రత్త వాళ్ళు నడుచుకోవాలి, ఎవరి పద్ధతిలో వాళ్ళు వాకింగ్ చేయాలి. జాగ్రత్తగా నడుచుకుంటా పోతే ఎలాంటి ప్రమాదాలు జరగకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. ఇక యాదగిరి గుట్ట మీద చూడు ఎట్లా పరుచుకున్నదో. 2-3 వద్దులు ఇట్లనే ఉంటుందట. మబ్బుల్నే పండ్ల మీద బయటికి పోతోళ్ళు పైల ఉండుర్రి. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.